కోనసీమని ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అక్కడ జేఏసీ పెట్టినటువంటి డయాస్ల మీదకి వచ్చి మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ఈ కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెడితే అని చెప్తే అంగీకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొన్న 18వ తేదీ నాడు అనౌన్స్ చేయటం, ఆ రోజు కూడా లేవు. కానీ దానికన్నా ఒకరోజు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో దానికి అంటగాగినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో, నేను వై ఐఎమ్ హియర్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, తన అభిమానులు తన కులస్తులు ఎవరైతే చెప్పుకుంటున్నారో తన కులం లేదని చెప్పుకోవచ్చు, కానీ కోనసీమలో చంద్రబాబు నాయుడు రాజేసినటువంటి ఈ అగ్గి ఏదైతే ఉందో ఇది అంబేద్కర్ వ్యతిరేకులు కోనసీమలో ఎవరెవరు ఉన్నారో చిన్న కుర్రవాళ్ళని 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళందరినీ ఏరి గుంపుగా తయారు చేసి తెలిసి తెలియనటువంటి అమాయకుల్ని, ఒక భావజాలం లేనటువంటి వాళ్ళని, అంబేద్కర్ అంటే ఆలోచన ఏమాత్రం లేనటువంటి వాళ్ళని, అంబేద్కర్ స్పృహ లేనటువంటి వాళ్ళని ఒక చోట చేర్చి అంబేద్కర్ పేరు చెప్తే ఒప్పుకోమని చెప్పి నిన్న జరిగినటువంటి ఒక కుట్ర, ఒక ఆందోళన ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. విశ్వరూప గారు ఇల్లు తగలబెట్టడం, సతీష్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా అన్నా ఈ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెడితే అద్భుతంగా ఉంటుంది, అంబేద్కర్ గారు నడయాడినటువంటి ప్రాంతం, సతీష్ గారు ఎస్సీ కాదు అయినా సరే ఒక ప్రజాప్రతినిధిగా అంబేద్కర్ వాదిగా చేస్తే ఆయన ఇల్లు కూడా తగలబెట్టడం జరిగింది. అంటే వీటన్నిటిని చూసినప్పుడు దీని వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీ అనే జనసేన వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు ఈ రాజకీయ కుట్రలో భాగం. అంబేద్కర్ అంటే ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. అంబేద్కర్ అనేది ఒక నిప్పుతో సమానం. మీరు నిప్పుతో చెలగాటం ఆడదలుచుకున్నారా? రాష్ట్రంలో తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు ఒక్కసారి కళ్ళెర చేస్తే ఆ ప్రాంతంలో మీరు అడుగు కూడా పెట్టలేరు. ఒక రాష్ట్రంలోనే కాదు, నిన్న వీళ్ళు చేసినటువంటి తింగర వ్యవహారం ఏదైతే ఉందో, ఈ దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక పక్క పార్లమెంటులో, ఒక పక్క నిన్న జపాన్లో ప్రధానమంత్రి, దావోస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతుంది కోనసీమలో, ఎందుకు జరిగింది ఈ విధంగా, కమాన్ అవసరమైతే దీని వెనక ఎవడున్నాడో పట్టుకుని వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి చెప్పినటువంటి విధానం కనబడుతూ ఉన్నది. ఎవరిని స్పేర్ చేసేది లేదు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చినటువంటి తెలివి, ఆయన చేసినటువంటి సాక్రిఫైస్, ఆయన తనకున్నటువంటి తెలివిని మొత్తాన్ని కూడా ఈ దేశం కోసం వాడితే ఆయన తెలివితేటల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దరిద్రులుగా మీరందరూ అంబేద్కర్ పేరు పెడితే తట్టుకోలేక అంబేద్కర్ పేరు వద్దని వాదించే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఒక సమాధానం చెప్పదలుచుకున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పాడు, ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఎన్ని చేసినా సరే ఇది అనేక విధాలుగా చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ నిర్ణయాన్ని మార్చే అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరో కొంతమంది జులాయి ఎధవలు వాళ్ళని అదుపులో పెట్టుకోలేనటువంటి అంబేద్కర్ని గురించి తెలిసినటువంటి ఆ పెద్దలు నియంత్రించకుండా ఈ విధంగా రోడ్ల మీదకు వదిలేసి అంబేద్కర్ వ్యతిరేకులుగా ఈరోజు ముద్రపడినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉన్నది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసాం, దళితుల్లో వైఎస్ఆర్ మీద వ్యతిరేకత వస్తుందట, అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయట, దాన్ని తిప్పి మళ్ళీ వాళ్ళ వైపు తిప్పుకోవటం కోసం ఇక్కడ దాడులు చేశారట. ఏమైనా సిగ్గుందా? అదేవిధంగా సోమవీర్రాజు గారు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని చేసుకున్నారేమో. సోమవీర్రాజు గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మీరు అంబేద్కర్ అభిమాన కాదా? అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందా లేదా?
అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలని తుంగలో తొక్కుతున్నటువంటి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెపం నెట్టే విధంగా మాట్లాడుతున్న ఏ సీటు లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మీకు ఇది తగదు అని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు పోదలుచుకుంటే పోండి తెలుగుదేశంతో, అంటగాకండి మీరు పవన్ కళ్యాణ్ తోటి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఈ రాష్ట్రంలో పేదలు, అంబేద్కర్ వాదులు జగన్మోహన్ రెడ్డి గారితో స్పష్టంగా నిలబడి భుజం భుజం కలిపి నడుస్తున్నటువంటి విధానం కనబడుతూ ఉన్నది. కోనసీమ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉన్నదో ఇది మోస్ట్ అన్ఫార్చునేట్. మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు, పత్రికా విలేకరులు ఆలోచిస్తూ ఉన్నారు, అంబేద్కర్ ఆలోచన పరులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా అంబేద్కర్ని వ్యతిరేకించి మేము రాజకీయాలు నడపగలమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథయాత్రను పెట్టుకుంటే దాన్ని చెడగొట్టడం కోసం కోనసీమలో కుట్రపడినటువంటి ఈ అంబేద్కర్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఒక్కొక్కరిని బయటికి లాగి అవసరమైతే రాజ్యాంగం ప్రకారం ఎలా శిక్షించాలో ఆ విధంగా వాళ్ళందరూ కూడా శిక్షణ పడాలని చూస్తున్నాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద బ్రతుకుతున్నటువంటి మీరు, అంబేద్కర్ తెలివితేటల మీద బ్రతుకుతున్నటువంటి మీరు, వేర్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అయితే వితౌట్ అంబేద్కర్? టెల్ మీ వేర్ ఈజ్ డీసెంట్రలైజేషన్? అసలు అంబేద్కర్ ఆలోచన లేకపోతే మీకు కొత్త జిల్లా వచ్చేదా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ట్రై టు అండర్స్టాండ్, రీడ్ అబౌట్ అంబేద్కర్, నో అబౌట్ అంబేద్కర్. పిచ్చి కుక్కల్లాగా అంబేద్కర్ వ్యతిరేకులుగా నిక్కర్లేసుకున్న వాడి దగ్గర నుంచి మాట్లాడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని చెప్పదలుచుకున్నాను. కోనసీమలో నిన్న జరిగినటువంటి యాంటీ అంబేద్కర్ అనే కొంతమంది బీసీలు, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. బీసీల కోసం రాజ్యాంగంలో అనేకమైన అంశాలు కల్పించినటువంటి అంబేద్కర్ని మీరు ఎలా మర్చిపోతారు? నాట్ ఓన్లీ ఎస్ఎస్, ఆయన ఇచ్చినటువంటి ప్రతి అంశం కూడా ఈ దేశాన్ని సర్వస్వం మార్చడానికి ఉంచినటువంటి ఒక మౌలికమైనటువంటి రాజ్యాంగం అది. దానిలో బీసీలు ఉన్నారు. మీరందరూ కలిసి అంబేద్కర్ వ్యతిరేకులుగా మాట్లాడితే కోనసీమలో ఉన్నటువంటి 7 లక్షల మంది అంబేద్కర్ వాదులు ఒక్కసారి బయటకు వస్తే, నిన్నటిదాకా అంబేద్కర్ జిల్లా కావాలని పోరాడినటువంటి జేఏసీ పేరుతో ఉన్న నాయకత్వం మొత్తం బయటకు వస్తే నిన్న మీ పరిస్థితి ఏమై ఉండేది? కానీ అంబేద్కర్ వాదులందరూ కూడా శాంతి కాముకులు కాబట్టి, ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి, ప్రభుత్వం మీద దళితులకి నమ్మకం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దళితులు కానీ లేకపోతే అంబేద్కర్ వాదులు కానీ నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళు కూడా ముందు ఒక అడుగు ముందుకు వేయలేదు. ఒకవేళ వాళ్ళు కూడా తలబడి ఉంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది అంటే, మీరు కోరుకున్నటువంటి శ్రీలంక ఇక్కడి నుంచి కోనసీమ నుంచి ప్రారంభించాలనుకున్నారా ఓ తెలుగుదేశం నాయకులారా? తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. అంబేద్కర్ పేరు మీద ఇంకొకసారి ఎగనిస్ట్గా ఉద్యమాలు జరిగితే అంబేద్కర్ మండుతున్నటువంటి ఒక అగ్నిగోళంగా భావించమని నేను కోరుతున్నా. అంబేద్కర్ని టచ్ చేస్తే, అంబేద్కర్ని తాకాలని ప్రయత్నం చేస్తే వేరే విధంగా మీ అడ్రస్సులు కూడా ఉండవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. ప్రభుత్వ పరంగా అనేకమైన సంక్షేమ పథకాలు 1,41,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదల కోసం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీస్, ఓటేసినా వేయకపోయినా, మా కులమైనా కాకపోయినా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 1,41,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ డబ్బుని మధ్య దళారులు లేకుండా, లేకపోతే కరప్షన్ లేకుండా మీ ఇంటికి వచ్చే విధంగా అన్ని కులాల్లో ఉన్న పేదల మొత్తానికి ప్రభుత్వాన్ని పంచుతూ ఉన్నాడు. గతంలో చేసిన తెలుగుదేశం పార్టీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు కొంతమంది కాంట్రాక్టులను పోషించాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టులను పోషించే పనిలో లేదు. ప్రజలకి బాధ్యత వహిస్తూ తాను చూసినటువంటి 9 సంవత్సరాలు, అది ఓదార్ప యాత్ర కానివ్వండి, సంకల్ప యాత్ర కానివ్వండి, తాను 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, దళారులకి ఈ రాష్ట్రంలో చోట్లేదు, అన్యాయానికి ఈ రాష్ట్రంలో చోట్లేదు, అవినీతికి ఈ రాష్ట్రంలో చోట్లేదు. ఖచ్చితంగా 1 to 1 ఎవరికైతే ప్రభుత్వం ఆసరాగా ఉండాలో వాళ్ళ కోసం ఉండే విధంగా చేస్తున్న దాన్ని ఓర్చుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ, రెండు కూడా కలిపి ఒకటి కావాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కలిసి ఆడినటువంటి కుట్రలో భాగమే ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్.
ఎవరైతే పవన్ కళ్యాణ్కి జిందాబాద్ కొట్టారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా తిరిగారో వాళ్ళందరూ నిన్న ఉన్నటువంటి దాడుల్లో ఉన్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. కమాన్ పవన్ కళ్యాణ్ గారు, మీరు కాదనగలరా? మీరు ఇందాక పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో మీరు ఖండిస్తూ ఉన్నారు. చూసుకోండి ఒకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతున్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాల మీద పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దావోస్లో మాట్లాడుతూ నిన్నగాక మొన్న తను చేసినటువంటి ఒక ప్రసంగం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే క్రమంలో ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎదుగుతూ ఉన్నది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రపంచం మొత్తం కూడా చూడండి, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ వైపు అని మాట్లాడితే దావోస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో అని చెప్పడం జరిగింది. ఎక్కడా చేయలేనటువంటి మీరు మీ 40 సంవత్సరాల ప్రయోగాలు, ల్యాబ్ టెస్టులు ఇవన్నీ విఫలమైన తర్వాత గొడవలోకి దిగి తిరిగి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే విధానం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ రేపటి నుంచి జరుగుతున్నటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఈ 17 మంది ఎంపీలు మంత్రులు, అదేవిధంగా చైర్మన్లు, డైరెక్టర్లు, అడ్వైజర్సు మొత్తం కూడా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా దీనిలో నిరంతరంగా పాల్గొని దీన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఆనరబుల్ సీఎం చేస్తున్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ని ఈ విధంగా కొనసాగించే భాగంలో అవసరమైతే మీరు కూడా కలిసి రండి. అంతేకాని విధ్వంసానికి మూల విరాట్టుగా ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా పోతాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసాల్లో ఎవడైతే మా జోలికి వస్తాడో, ఎవడైతే అన్యాయంగా ఉంటాడో వాడిని ఎత్తి బంగాళాఖాతంలో వేయమని చెప్పాడు. తెలుగుదేశం, జనసేన బంగాళాఖాతంలో పోవడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ పార్టీలు కాబట్టి ఈరోజు కోనసీమలో చేశారు. ఇంకొక జిల్లాలో కానీ, ఇంకొక ప్రాంతంలో కానీ, ఇంకొక రాష్ట్రంలో కానీ, ఇంకొక దేశంలో కానీ, ఇంకొక ప్రాంతంలో కానీ అంబేద్కర్కి వ్యతిరేకంగా ఎవడైనా సరే ఉద్యమాలు లేకపోతే ఇలాంటి ఆలోచన విధానం చేయాలని చూస్తే ఖచ్చితమైనటువంటి గుణపాఠం తిరిగి మళ్ళా అంబేద్కర్ వాదులందరూ కూడా రోడ్డు మీదకి వస్తారనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. మాకు కర్రసాము చేతగానటువంటి వాళ్ళం కాదు, లేకపోతే మాకు బూతులు రానటువంటి వాళ్ళం కాదు, లేకపోతే మేము చదువుకోనటువంటి కాదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వంలో దళితులకు ఉన్నటువంటి ప్రాధాన్యతని చూస్తూ ఇలాంటి ప్రాధాన్యత గతంలో లేకుండా పోయింది. అవసరమైతే మీరు కూడా చేయాలని చెప్పినటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి దళితుల్ని రెచ్చగొట్టే మార్గాలు ఎంచుకుంటే, దళితుల్ని మీరు ఇంకొక కోణంలో చూడాలని అనుకుంటే మీరు తప్పుడు అడుగు వేసినట్టే, పప్పులో కాలేసినట్టే. కాబట్టి తెలుగుదేశం కానీ జనసేన కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంబేద్కర్ విషయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఉండాలని హెచ్చరిక చేస్తూ ప్రెస్ మీట్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? మైక్ పెట్టమ్మా. అందుకే సోమవీర్రాజు కొంచెం మైక్ పెడితే మీకు వస్తుంది. ఓకే. సోమవీర్రాజు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఆయన తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట్ ఓన్లీ ఎస్సీస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు మొత్తం తోటి పెనవేసుకొని పోయినటువంటి ఒక రాజకీయ పార్టీ. బాడీలో, శరీరంలో కనపడకుండా ఎన్ని ఆర్గాన్స్ ఏ విధంగా పనిచేస్తాయో సమాజంలో అన్ని కులాలు, అన్ని వర్గాలు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్లాఘిస్తూ ఉన్నాయి. ఏముంది బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో? మీకేమైనా ఒక ఓటు ఉందా, లేకపోతే ఒక సీటు ఉందా? ఎవరో ఒక పంచన జరిగితే 4 సీట్లు లేకపోతే సంపాదించుకోవాలని కోరిక తప్ప ఏమీ లేదు. చేతనైతే మీరు ప్రత్యేకమైనటువంటి పాలసీతో రండి. బీజేపీ అంబేద్కర్ వ్యతిరేక పార్టీగా ఎప్పుడో ముద్రపడింది. కాబట్టి అలాంటి కుట్రలు పనేది మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. తెలుసుకొని మాట్లాడమని నేను సోమవీర్రాజు గారిని గౌరవంతో కోరుతా ఉన్నాను.
అంటే అది జరిగిన రోజు యాక్చువల్గా నేను సిటీలో లేను. నంబర్ 1 జరిగి 3 రోజులు అయింది. మీరు అడిగిన ఘటన ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కాకినాడ. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూపూడి ప్రభాకర్ రావు దళితులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే వెంటనే ఎందుకు రాలేదు అంటే నేను కొద్దిగా అందుబాటులో లేనని మీకు చెప్పదలుచుకున్నాను. ఒక దుర్మార్గుడు, నాకు తెలిసి అతని పేరేం పేరు, అనంతబాబు. అతనికి ఉన్నటువంటి చరిత్ర ఆ ప్రాంతంలో ఒక దుర్మార్గమైన చరిత్ర ఉన్నది ఇటీవల చెప్తూ ఉన్నారు. ఈరోజు వాట్సాప్ ఓపెన్ చేస్తే అతనికి ఎంతమంది భార్యలు, ఎంతమందిని మర్డర్ చేశాడు, ఈ కథలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరుతాం. అతన్ని సస్పెండ్ చేయాలని కూడా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా కోరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఎదవలు కూడా పార్టీలో చేరి కొంతమందిని గెలిపిస్తామని చెప్పి కీచుకులుగా మారి దళితుల్ని, ఒక డ్రైవర్ని, తన రహస్యాలన్నీ తెలిసినాయని ఒక డ్రైవర్ని కూడా చంపడం కూడా చాలా ఘోరంగా అతని మర్మాంగాల మీద తన్ని లోపల ఉన్న ఆర్గాలన్నీ కూడా చితికిపోయే విధంగా ఏదో పోలీసులు చెప్పినట్టుగా అతను నెట్టాడు, ఇతను నెట్టాడు. ఒక డ్రైవర్కి ఒక ఎమ్మెల్సీని నెట్టి నార్మల్గా అంత కోపం ఎక్కడ ఉండదు, అంత ధైర్యం కూడా ఎక్కడ ఉండదు. లేకపోతే అతని దగ్గర తీసుకున్న 20,000 కోసమే కాదు, అతను ఒక అనైతికమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. అతను చేసిన అది అతనే చెప్తున్నాడు, నేను హత్య చేశానని చెప్పిన తర్వాత వాడిని జీవితకాలం జైల్లోనే పెట్టాలి. వాడికి బెయిల్ కూడా రావడానికి వీలు లేకుండా అవసరమైతే ప్రైవేట్ లాయర్స్ కానీ లేకపోతే చాలామంది దీన్ని ముందుకు వస్తూ ఉన్నారు, దళితులు కూడా. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. జూపూడి ప్రభాకర్ రావు ఎందుకు రాలేదు, థ్యాంక్ యూ, నా మీద ఉన్నటువంటి మీ అభిమానానికి వెంటనే ఎందుకు రాలేదంటే కొన్ని ఇబ్బందుల వల్ల వెంటనే రాలేకపోయాం. ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి ఘటనలో నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్ నుంచే సాక్షితోటి మాట్లాడటం, ఈరోజు ఇమ్మీడియట్గా దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం. మీరు అనుకోవచ్చు అంబేద్కర్ పేరు మీద మీరు ఏమైనా విమర్శలు పెట్టండి, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్, ఎస్ వీఆర్ హియర్ టు ఛాలెంజ్. అంతేకాని అంబేద్కర్ పేరు మీద ఒక జిల్లా పేరు పెడితే మీరు రెచ్చిపోయి ఇళ్ళు తగలబెట్టే దశలోకి వెళ్ళారంటే నేను అడుగుతూ ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ పేరు మీద జిల్లా పెట్టింది, అక్కడ ఎవడైనా మాట్లాడా? అన్నమయ్య పేరు మీద జిల్లా పెట్టింది, ఎవడైనా మాట్లాడా? లేకపోతే సత్యసాయి మీద పేరు మీద పెట్టారు, ఎవడైనా మాట్లాడా? బాలాజీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద పెట్టారు, ఎవరైనా మాట్లాడారా? అంటే హౌ డేర్ యు ఆర్ అంటే దళితులు ఏమైనా గాజులు దొడుక్కొని ఉన్నారనుకుంటున్నారా? లేదా ప్రభుత్వం చేత కాకుండా ఉంటుందని అనుకుంటున్నారా? డోంట్ ట్రై టు మిస్అండర్స్టాండ్ ఆర్ అండర్ ఎస్టిమేట్. ఖచ్చితంగా అలాంటి దుర్మార్గుల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాల్సిందే. అంటే దళితుల మీద జరిగిన ప్రతి దాడిని ఖండిస్తున్నాం, నో డౌట్. ఇందాక మీరు అన్నట్టుగా కారంచేడు దగ్గర నుంచి లేకపోతే దానికన్నా ముందున్నాడు చరిత్ర దగ్గర నుంచి. అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ ఫ్యూడల్ సొసైటీ, బాధతో చెప్తున్నాను, ఈ దుర్మార్గమైనటువంటి ఫ్యూడల్ సొసైటీలో ఇంకా అణగదొక్కబడుతూనే ఉన్నాం, ఇంకా మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ తిరుగుబాటుకి సిద్ధమయ్యే రోజులు కూడా వస్తాయి. తిరుగుబాట్లు దళితులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చేస్తే సమాజం తట్టుకోలేదు. ఎంత భూమికి ఉన్నంత ఓర్పుని ఈ దేశంలో దళితులు పాటిస్తూ ఉన్నారు. దయచేసి మా ఓర్పుని మీరు ఇంకా పరీక్షించవద్దని చెప్పదలుచుకున్నాం. దేని మీద? దట్స్ వాట్ అందుకే అంటే ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టమని కోరుకుంటాం మీతో సహా.
కానీ నేను చెప్పినట్టుగా దుర్మార్గమైన ఫ్యూడల్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ఈ కులం, ఈ వర్గం ఏదైతే ఉందో, ఈ అగ్రకులం దురహంకారం ఏదైతే ఉందో, వాళ్ళకి అన్ని పనులు చేసేటువంటి కులాల మీద, వాళ్ళకి నిరంతరం సేవ చేసే మనుషుల మీద వాళ్ళని చంపటం, మానభంగం చేయటం, లేకపోతే అవసరమైతే వాళ్ళని కడతీర్చడం, దీనికి నాకు తెలిసి తిరుగుబాటు జరుగుతుంది. దీనికి ఒక లెసన్ ఉంటుంది, దీనికి ఒక గుణపాఠం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు అడిగినట్టుగా ఇంతటితో ఆగిపోతుందా అనుకుంటే సమాజం చైతన్యవంతం కావాలి. సమాజం చైతన్యవంతం కావాలి. సమాజంలో ఉన్నటువంటి ఈ కులాల మధ్య, వర్గాల మధ్య మిత్ర వైరుధ్యం ఉండాలి తప్ప శత్రు వైరుధ్యం ఉండకూడదు. ఎవడైతే శత్రు వైరుధ్యాన్ని కోరుకుంటున్నాడో, ఈరోజు మా దగ్గర కత్తులు, తుపాకులు, గొడ్డళ్ళు లేకపోవచ్చు. అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ కూడా ఏ రోజు కూడా వీటి వైపు వెళ్ళమని చెప్పలేదు. అందువల్ల ఇంకా శాంతిగానే ఉన్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా తిరుగుబాటు తయారైతే ఈ ఫ్యూడల్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోక తప్పదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో మీలాగా మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే ఇది చూడాలి, ఇంటెలిజెన్స్ ఎలా హెచ్చరిక ముందుగానే చేసిందా లేకపోతే ఫెయిల్ అయిందా, దీని మీద కొంత అంటే ఇప్పుడే చెప్పలేను. కానీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన వెంటనే దీని మీద మాట్లాడతారు. ఇలాంటి సంఘటనలు ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రాంతంలో నార్మల్గా శెట్టి బలిజలు అనేవాళ్ళు ఎస్సీలతోటి కలిసి ఉంటారు. సో ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. కోనసీమలో శెట్టి బలిజలు కూడా అంబేద్కర్ పేరుని సహించలేనటువంటి ఒక తరం వచ్చిందా? అక్కడ శెట్టి బలిజలు, ఎస్సీస్ బ్రహ్మాండంగా కలిసి ఉంటారు, ఎన్నికల్లో ఒకటవుతారు. అవతల వాడిని వ్యతిరేకించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తయారవుతారు వీళ్ళిద్దరు కూడా. కానీ నాకు అందిన సమాచారం మేరకు వీళ్ళందరూ కూడా కొంతమంది కుర్రవాళ్ళు అంబేద్కర్ని వ్యతిరేకించే దశలోకి వెళ్ళి ఆ ఇళ్ళు తగలబెట్టడం, ఒక మంత్రి ఇళ్ళు తగలబెట్టే ఒక సాహసం చేశారంటే నాకు తెలిసి వాళ్ళు ఎవరు స్పృహలో ఉన్నట్టు కాదు. ఏమన్నా గంజాయన్నా దాగి ఉండాలి, ఎవడన్నా మందన్నా దాగి ఉండాలి, లేకపోతే వాడిని వేరే మత్తులన్నా పెట్టి ఉండాలి. కాబట్టి ఇది ఏ వర్గాల కోసమైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశాడో, ఏ వర్గాల కోసమైతే, ఏ కులాల కోసమైతే తను రాజ్యాంగాన్ని ఇచ్చాడో, దాన్ని ఆ ఫలాలు అనుభవిస్తూ దాని మీదే తిరిగి దాడి చేయటం, దీన్నే ఏమంటారంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా. కోనసీమలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా తయారైన దరిద్రులుగా నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి ట్రై టు లర్న్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ట్రై టు ప్రాక్టీస్. అంటే ఫోటోలు అక్కడక్కడ ఎవరితోడన్నా తీసుకొని ఉండవచ్చు, లేకపోతే ఎవడన్నా ఉపయోగం ఉండొచ్చేమో. కానీ అంటే ఒకవేళ వాళ్ళతో ఫోటోల్లో ఉన్నవాడు కూడా సహకరిస్తే వాడిది కూడా తప్పని నేను చెప్తున్నాను. కానీ హూ ఇన్స్టిగేటెడ్, ఎవడైతే దీనికి మూలమయ్యాడో, ఎవడైతే ఆద్యుడయ్యాడో వాడిని వదిలిపెట్టద్దనే ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉంది. లేకపోతే ఇక్కడ నుంచి 4-5 డిఐజీలు అక్కడికి వెళ్ళి ఒక చిన్న జిల్లాగా ఉన్నటువంటి కోనసీమలో చాలామంది పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా రావాల్సిన అవసరం కూడా లేదు. అక్కడున్న దళితులే ఒక్కొక్కడు ఒక కర్ర పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఉంటే సెట్ అవుతుంది. కానీ దళితులు ఆ పాత్ర వహించలేదు, చాలా శాంతియుతంగా ఉన్నారు. ఒకవేళ అలాంటిది కావాలన్నా కానీ తేల్చుకోవడానికి కూడా సిద్ధపడతారు. కాబట్టి ప్రభుత్వం మీద అత్యంత గౌరవంతో ఉన్నటువంటి ఎస్సీస్, అంబేద్కర్ వాదులు ఈ రోజుకి ఏం కోరుకుంటున్నారంటే, దయచేసి అంబేద్కర్ జోలికి వెళ్ళొద్దు. అంబేద్కర్ పేరు మీద కావాలని కోరుకున్నటువంటి జిల్లా పేరుని, ఇంతమంది పేర్లని మీరు వ్యతిరేకించకుండా అంబేద్కర్ పేరునే వ్యతిరేకిస్తున్నారంటే మీరు మూర్ఖులు. యూ డోంట్ హ్యావ్ సెన్స్, కామన్ సెన్స్. మీరు చదువుకున్న ఇల్లిటరేట్స్, మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి వయోజన విద్యలో పెట్టి సంతకాలు నేర్పించాలి మీకు.
అంటే దీని మీద కొంత స్టడీ జరిగింది. వాళ్ళు ధర్నాలు చేయటం, జేఏసీ పేరుతోటి అంబేద్కర్ జిల్లా కావాలని, ఆ క్రమంలో కొంత ప్రభుత్వం ఆలోచించడం, కొంత నెగోషియేషన్ చేయటం, ఎక్కడో అక్కడొక్కడ నెగటివ్ సెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళని తీసుకోవటం, అందులో భాగమే. తర్వాత మళ్ళీ దీన్ని పేరు మార్చడం. ఒకవేళ మీరు అన్నట్టుగా మొట్టమొదటిలోనే పెట్టున్నట్లయితే అంటే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మొట్టమొదటిలో పెట్టినా ఎప్పుడు పెట్టినా ఇలానే ఉంటారు. కోతే కదా. ఓవర్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి తన మొట్టమొదటి మంత్రివర్గ కూర్పులో, తన రెండవ మంత్రివర్గ కూర్పులో మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాంగ ఫలం. దీన్ని అందిస్తూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన కుట్రలు దాదాపు 2.5 సంవత్సరం నుంచి ప్రారంభించినటువంటి పేరుకు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, ఒక్క ఎమ్మెల్యే అయినా లేకుండా బయటెక్కడో అప్పుడప్పుడు కనపడే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ప్రతిరోజు ఒక విషయాన్ని కుమ్మరించే విధంగా వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆయన చేస్తున్న ప్రభుత్వ విధానాల్ని ప్రతిరోజు విమర్శకు గురి చేయటమే పనిగా పెట్టుకున్నటువంటి వీళ్ళు ఈ రథయాత్రని పాడు చేయటం కోసం, ఈ రథయాత్ర మీద అనేకమైన అనుమానాలు కలిగించడం కోసం వీళ్ళు ఎంచుకున్న మార్గాలు ఏంటంటే చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇటీవల చూసినప్పుడు శ్రీలంకలో జరిగినటువంటి రాజకీయ ఆర్థిక వైఫల్య గవర్నెన్స్ ఏదైతే ఉన్నదో, శ్రీలంక పాలిటిక్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ పాలిటిక్స్ వెన్ యూ కంపేర్ విత్ ది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్, మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే యూ కంపేర్ శ్రీలంక పాలిటిక్స్ విత్ ది ఇండియన్ గవర్నమెంట్ పాలిటిక్స్, నాట్ విత్ ది ఏపీ గవర్నమెంట్ పాలిటిక్స్. దానిలో ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు జరగబోతున్నాయి, శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ తగలబడబోతూ ఉన్నది. దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ వాట్ హీ హ్యాస్ గివన్. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3 సంవత్సరాలు దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి, జిల్లాలు కూడా రీఆర్గనైజేషన్ కావాల్సిన అవసరం ఉంది, రాజధాని కూడా కొన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది, ప్రధానంగా ఈ రెండింటి మీద చర్చించండి అని జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, ఎవడేమనుకున్నా సరే ఇటీవల చేసినటువంటి ఒక నిర్ణయం ఈ రాష్ట్రంలో జిల్లాలు రీఆర్గనైజ్ చేయటం. ఈ జిల్లాల రీఆర్గనైజేషన్ చేసేటప్పుడు ప్రధానంగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, కోనసీమ ప్రాంతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1942 తర్వాత ఆ ప్రాంతాన్ని తిరిగినటువంటి వ్యక్తి. ఆయన చెన్నై వెళ్తున్నాడంటే ట్రైన్లో రామచంద్రాపురం రైల్వే స్టేషన్లో దిగి కోనసీమలో ఉన్నటువంటి అమలాపురం దగ్గర నుంచి దాదాపు ఒక 5-6 ప్రాంతాల్లో తిరిగి దళితుల దగ్గరికి వెళ్ళి దళితుల అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రభుత్వంతో ఎలా ముడిపడి ఉందో చేసిన ప్రయత్నం ఇక్కడున్నటువంటి కోనసీమ ప్రజలు ఇప్పుడు వరకు మర్చిపోలేదు. కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలతోటి మాట్లాడి ఒక బలమైనటువంటి కోరికని, రాజమండ్రి బ్రిడ్జిని కూడా లక్షలాది మందితోటి ఆ బ్రిడ్జి మీద ఒక కవాతు చేసినటువంటి, మాకు అంబేద్కర్ అనే పేరు కావాలి జిల్లాకి అనే ఒక కోరికని ప్రదర్శించినటువంటి కోనసీమని, ఆ ప్రాంతాన్ని
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అక్కడ జేఏసీ పెట్టినటువంటి డయాస్ల మీదకి వచ్చి మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ఈ కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెడితే అని చెప్తే అంగీకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొన్న 18వ తేదీ నాడు అనౌన్స్ చేయటం, ఆ రోజు కూడా లేవు. కానీ దానికన్నా ఒకరోజు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో దానికి అంటగాగినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో, నేను వైఐఎమ్ హియర్ పవన్ కళ్యాణ్ గారి పేరెందుకు చెప్తున్నానంటే, తన అభిమానులు, తన కులస్తులు ఎవరైతే చెప్పుకుంటున్నారో, తన కులం లేదని చెప్పుకోవచ్చు, కానీ కోనసీమలో చంద్రబాబు నాయుడు రాజేసినటువంటి ఈ అగ్గి ఏదైతే ఉందో ఇది అంబేద్కర్ వ్యతిరేకులు కోనసీమలో ఎవరెవరు ఉన్నారో చిన్న కుర్రవాళ్ళని 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళందరినీ ఏరి గుంపుగా తయారు చేసి తెలిసి తెలియనటువంటి అమాయకుల్ని, ఒక భావజాలం లేనటువంటి వాళ్ళని, అంబేద్కర్ అంటే ఆలోచన ఏమాత్రం లేనటువంటి వాళ్ళని, అంబేద్కర్ స్పృహ లేనటువంటి వాళ్ళని ఒక చోట చేర్చి అంబేద్కర్ పేరు చెప్తే ఒప్పుకోమని చెప్పి నిన్న జరిగినటువంటి ఒక కుట్ర, ఒక ఆందోళన ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. విశ్వరూప్ గారి ఇల్లు తగలబెట్టడం, సతీష్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా అన్నా ఈ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెడితే అద్భుతంగా ఉంటుంది, అంబేద్కర్ గారు నడయాడినటువంటి ప్రాంతం, సతీష్ గారు ఎస్సీ కాదు అయినా సరే ఒక ప్రజాప్రతినిధిగా అంబేద్కర్ వాదిగా చేస్తే ఆయన ఇల్లు కూడా తగలబెట్టడం జరిగింది. అంటే వీటన్నిటిని చూసినప్పుడు దీని వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీ అనే జనసేన వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు ఈ రాజకీయ కుట్రలో భాగం. అంబేద్కర్ అంటే ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. అంబేద్కర్ అనేది ఒక నిప్పుతో సమానం. మీరు నిప్పుతో చెలగాటం ఆడదలుచుకున్నారా? రాష్ట్రంలో తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు ఒక్కసారి కళ్ళెర్ర చేస్తే ఆ ప్రాంతంలో మీరు అడుగు కూడా పెట్టలేరు. ఒక రాష్ట్రంలోనే కాదు, నిన్న వీళ్ళు చేసినటువంటి తింగర వ్యవహారం ఏదైతే ఉందో, ఈ దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక పక్క పార్లమెంటులో, ఒక పక్క నిన్న జపాన్లో ప్రధానమంత్రి, దావోస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతుంది కోనసీమలో, ఎందుకు జరిగింది ఈ విధంగా, కమాన్ అవసరమైతే దీని వెనక ఎవడున్నాడో పట్టుకుని వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి చెప్పినటువంటి విధానం కనబడుతూ ఉన్నది. ఎవరిని స్పేర్ చేసేది లేదు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చినటువంటి తెలివి, ఆయన చేసినటువంటి సాక్రిఫైస్, ఆయన తనకున్నటువంటి తెలివిని మొత్తాన్ని కూడా ఈ దేశం కోసం వాడితే ఆయన తెలివితేటల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దరిద్రులుగా మీరందరూ అంబేద్కర్ పేరు పెడితే తట్టుకోలేక అంబేద్కర్ పేరు వద్దని వాదించే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఒక సమాధానం చెప్పదలుచుకున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పాడు, ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఎన్ని చేసినా సరే ఇది అనేక విధాలుగా చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ నిర్ణయాన్ని మార్చే అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరో కొంతమంది జులాయి ఎధవలు వాళ్ళని అదుపులో పెట్టుకోలేనటువంటి అంబేద్కర్ని గురించి తెలిసినటువంటి ఆ పెద్దలు నియంత్రించకుండా ఈ విధంగా రోడ్ల మీదకు వదిలేసి అంబేద్కర్ వ్యతిరేకులుగా ఈరోజు ముద్రపడినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉన్నది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసాం. దళితుల్లో వైఎస్ఆర్ మీద వ్యతిరేకత వస్తుందట, అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయట, దాన్ని తిప్పి మళ్ళీ వాళ్ళ వైపు తిప్పుకోవటం కోసం ఇక్కడ దాడులు చేశారట. ఏమైనా సిగ్గుందా? అదేవిధంగా సోమవీర్రాజు గారు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని చేసుకున్నారేమో. సోమవీర్రాజు గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మీరు అంబేద్కర్ అభిమాన కాదా? అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందా లేదా?
అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలని తుంగలో తొక్కుతున్నటువంటి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెపం నెట్టే విధంగా మాట్లాడుతున్న ఏ సీటు లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మీకు ఇది తగదు అని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు పోదలుచుకుంటే పొండి తెలుగుదేశంతో అంటగాకండి మీరు పవన్ కళ్యాణ్ తోటి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఈ రాష్ట్రంలో పేదలు, అంబేద్కర్ వాదులు, జగన్మోహన్ భుజం కలిపి నడుస్తున్నటువంటి విధానం కనబడుతూ ఉన్నది. కోనసీమ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉన్నదో ఇది మోస్ట్ అన్ఫార్చునేట్. మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు, పత్రికా విలేకరులు ఆలోచిస్తూ ఉన్నారు, అంబేద్కర్ ఆలోచన పరులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా అంబేద్కర్ని వ్యతిరేకించి మేము రాజకీయాలు నడపగలమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథయాత్రను పెట్టుకుంటే దాన్ని చెడగొట్టడం కోసం కోనసీమలో కుట్రపడినటువంటి ఈ అంబేద్కర్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఒక్కొక్కరిని బయటికి లాగి అవసరమైతే రాజ్యాంగం ప్రకారం ఎలా శిక్షించాలో ఆ విధంగా వాళ్ళందరూ కూడా శిక్షణ పడాలని చూస్తున్నాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద బ్రతుకుతున్నటువంటి మీరు, అంబేద్కర్ తెలివితేటల మీద బ్రతుకుతున్నటువంటి మీరు, వేర్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అయితే వితౌట్ అంబేద్కర్? టెల్ మీ వేర్ ఈజ్ డీసెంట్రలైజేషన్? అసలు అంబేద్కర్ ఆలోచన లేకపోతే మీకు కొత్త జిల్లా వచ్చేదా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ట్రై టు అండర్స్టాండ్, రీడ్ అబౌట్ అంబేద్కర్, నో అబౌట్ అంబేద్కర్. పిచ్చి కుక్కల్లాగా అంబేద్కర్ వ్యతిరేకులుగా నిక్కర్లేసుకున్న వాడి దగ్గర నుంచి మాట్లాడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని చెప్పదలుచుకున్నాను. కోనసీమలో నిన్న జరిగినటువంటి యాంటీ అంబేద్కర్ అనే కొంతమంది బీసీలు, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్.